నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎలక్షన్స్ కంటే ముందు యువగలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ అయితే ఒక రెడ్ బుక్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇందులో ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి పేర్లు రాసుకున్నానని, ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళకి సంబంధించి శిక్ష వేస్తాను అని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందే చెప్పి ఆ రెడ్ బుక్ని కూడా అందరికీ కనిపించే విధంగానే చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి నిరసన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆయన అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో నిరసన చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ రాజకీయాలకు సంబంధించి ఈ రెడ్ బుక్ పాలన అయితే జరుగుతోంది. ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లన్నిటికీ సంబంధించి ఒక్కొక్కరి మీద కక్ష సాధింపులు చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. అయితే దీనికే ధీటుగా టీడీపీ వాళ్ళు ఏంటి అంటే ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, మీరు వరీ కాని అవసరం లేదు. ఇందులో చట్టపరంగా ఎవరెవరైతే అన్యాయం చేశారో, ఎవరెవరైతే చట్టవిరుద్ధంగా అక్రమాలు, అఘాయిత్యాలు ఇవన్నీ చేశారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా మీ పేరు కూడా ఉంటుంది. అందుకోసమే మీరు భయపడుతున్నారేమో అనే విధంగా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెడ్ బుక్కి సంబంధించి అటు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇలా రాసుకున్న వాళ్ళందరి పేర్లు ఒక్కొక్కళ్ళని జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇలా అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ రెడ్ బుక్కి సంబంధించి ఎక్కువగా ఇందులో ఎవరెవరైతే 5 సంవత్సరాలు మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ని భూస్థాపితం చేసి అక్రమాలు, కుట్రలు, భూ కబ్జాలు, ఇలా మనుషుల దగ్గర నుంచి, జనాల దగ్గర నుంచి ఎన్నో తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసిన వాళ్ళందరి పేర్లు ఉంటాయి. అందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది. అలాగే చట్టపరంగానే మీకు శిక్ష కూడా పడుతుంది. మెల్లగా డోంట్ వరీ, మీ టైం వస్తుంది ఖచ్చితంగా అంటూ కూడా అటు టీడీపీకి సంబంధించిన నారా లోకేష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రజెంట్ నారా లోకేష్ చేసిన ఈ కమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.